అందరికీ నమస్కారం. ఈరోజు 100వ రోజు జరుగుతూ ఉంది. ఈ 100వ రోజు స్పెషల్గా వరి సాగులో చేయడం జరుగుతుంది. ప్రతి రైతు ఏడ ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు గవర్నమెంట్ చేస్తారు. సంవత్సరానికి ఒక కారు లెక్క 35 పంటలు మాత్రం చూడగలరు. ఏమన్నా ఏరే ఇతర సౌకర్యాలు ఉన్నోళ్ళు ఏదో 10-15 పంటలు వేసినా కూడా గవర్నమెంట్ ఒక రైతు అద్భుతంగా చేసినా కూడా ఒక 75 ఏళ్ళ కాలంలో ఒక 60-70 పంటలు కన్నా చూడలేరు. ఈయన మా నాన్నగారు ఈయన చిన్నప్పుడు నుంచి వ్యవసాయం చేయడం జరిగింది. సుమారుగా 70 సంవత్సరాల నుంచి ఆ వ్యవసాయంలో ఉన్నాడు. ఆ రోజుల్లోనే ఆ నీళ్లు సంవత్సరానికి ఒక పంట పండే రోజుల్లో భగీరథ ప్రయత్నం చేసి ఈ ప్రాంతాల్లో బోరు లేని పరిస్థితిలో బోరులో 10 సార్లు వేసినా కూడా పట్టువదల ఎకర మార్కుల్లాగా ఒక బోరు దింపి ఆ బోరు కింద రెండో పంట 10-15 ఎకరాలు సాగు చేసి ఆ రోజుల్లో వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినాడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేను. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే సహజంగా సమాజంలో ప్రతి ఒక్కరు సినిమా హీరోలు చాలా పెద్ద బాణం అనుకుంటారు. నిజమే, వాళ్ళు గొప్పవాళ్ళే నిజంగా కూడా. అంతకన్నా గొప్పవాళ్ళు ప్రతి కుటుంబాల్లో ఆ కుటుంబాన్ని ఉద్ధరించిన వాళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ రియల్ హీరోస్, నిజమైన హీరోలు. వాళ్ళని మనం మర్చిపోవడం అనేది కష్టం, మర్చిపోకూడదు. జన్మజన్మలు గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. అందువల్ల మిగతా వాళ్ళ విషయాలు మనకు తెలియదు కాబట్టి తెలిస్తే మా వేటా షార్ట్ ఫిల్మ్స్ తరఫున ప్రతి ఒక్కరూ నాకు గౌరవే. మా ఇంట్లో పెద్దవాళ్ళే కాదు, నా తల్లిదండ్రులు వహిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను గౌరవిస్తాను, అందరూ గౌరవిస్తాను. దేశాన్ని దేశభక్తి గౌరవించే వ్యక్తులు మేము. ఆ విధంగా ఈయన చేయడం జరిగింది. ఇట కుటుంబ అభివృద్ధికి వ్యవసాయ పరంగా కానీ ఇట సమాజ పరంగా అవన్నీ చాలా చేశాడు. ఆ విధంగా తర్వాత రోజుల్లో ఇడిచేతులు ఏంటంటే 4 తరాల రైతు వారసులతో ఈయన వ్యవసాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జరిగిందని ఆపను నేను, జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆయన పర్యవేక్షక ఫార్మరే. ఎటు చేరి అన్ని గమనిస్తుంటాడు. ఎటు చేరి జరుగుతూ పర్యవేక్షక రైతు. గుడి మడి 3 తాతగారే వాటిని. ఇంకో సంగతి ఏంటంటే 6 తరాల కుటుంబ సభ్యులతో ఈయన గడపడం జరిగింది. మొదటి తరం ఇలా నాయనమ్మ నాయన తాత నాయన చూడలేదు, ఒక తెలిసిన తరగతి చనిపోయాడంట ఆయన. వాళ్ళ నానమ్మతో జీవించడం జరిగింది. ఒక తరం అయిపోయింది. 2వ తరం వాళ్ళ తల్లిదండ్రులు, 3వ తరం వాళ్ళ తోడబుట్టిన ఒక చెల్లెలు ఒక తమ్ముడు, తర్వాత 4వ తరం వాళ్ళ కుమారులతో వాళ్ళ తమ్ముడు కుమారులు నిరంజన మేము, తర్వాత 5వ తరం మన హర్ష మేఘన్ స్థాయి వాళ్ళందరితో, తర్వాత 6వ తరం మా చిన్నోడు ఉన్నాడు దేవదర్శన్, మాస్టర్ దేవదర్శన్, వాళ్ళందరితో కలిపి విధంగా చేయడం జరిగింది. మేము ఇది ఈ విధంగా వరుసగా ఒక 70-80 ఏళ్ళ నుంచి వ్యవసాయాలు చేయడం కానీ 4 తరాల వారసులు చేయడము ఇవన్నీ నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ విధంగా ఒక మహా రైతు బిడ్డనైనందుకు, ఒక ప్రకృతి రైతు యువ రైతు తండ్రినైనందుకు నేను గర్వపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగుంటారు.